నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. క్రైస్తవుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కోపపడకూడదనే ఒక తప్పుడు అభిప్రాయము ప్రజల్లో ప్రబలి ఉంది. లోకరీతిగా ఈ మాట వాస్తవమే అయినప్పటికీ లేఖనాలను మనము పరిశోధించినప్పుడు అవసరాన్ని బట్టి కోపపడవచ్చునని, కానీ ఆ కోపం పాపం చేసేదిగా ఉండకూడదని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. ఈ కోపం వెనక దాగి ఉన్న ఉద్దేశం ఏంటో, దాని మూలమేంటో అనే వాటిని బట్టి కోపం యొక్క స్వభావము గుర్తించబడుతుంది. కోపములు 2 రకములు. ఒకటి మంచి కోపము కాగా రెండవది చెడు కోపము. ఒకటి మేలు చేసేది కాగా రెండవది కీడు చేసేది. ఒకటి పాపం చేసేది కాగా రెండవది పాపం చేయనిది. ఒక దానిలో స్వయము, స్వార్థము, ద్వేషము అనేవి ఇమిడి ఉండగా మరో దానిలో ప్రేమ, దయ, కనికరాలు ఇమిడి ఉంటాయి. ప్రభువైన యేసు కూడా ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులపై కోపపడ్డాడు. అయితే ఆయన కోపము మంచి కోపము, అది మేలు చేసే కోపము, అది పాపము చేయని కోపము, అది ప్రేమ, దయ, కనికరాలతో మిళితమైన కోపము. దేవునికిని దేవుని స్వభావానికిని వ్యతిరేకమైన కార్యాలను చూచినప్పుడు ఆయన సహించలేకపోయాడు. అందుకే ఆయన కోపపడ్డాడు. ఏదైనా ఒక విషయాన్ని చూచి చూడనట్లు వెళ్ళాలని, ప్రతిదానికి పట్టు విడుపులు ఉండాలని కొందరు అంటూ ఉంటారు. అయితే ఇది సరికాదు. తప్పు జరుగుతున్నప్పుడు చూచి చూడనట్టు వెళ్ళటం, దాన్ని పట్టించుకోకపోవటం కేవలం పాపం. మంచిని ప్రేమించే ఒక వ్యక్తి, మంచిని కోరుకునే ఒక వ్యక్తి, మంచి జరగాలని ఆశించే ఒక వ్యక్తి తప్పును తప్పక ఖండిస్తాడు, దాన్ని తప్పక సరిదిద్దుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తప్పక కోపపడవలసి ఉంటుంది. ఎందుకంటే విషయాన్ని మృదువుగా చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కనుక, విషయాన్ని సున్నితముగా చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని చులకనగా తీసుకుంటాడు కనుక, నిజమైన ప్రేమ ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరిదిద్దుతుంది, సరిచేస్తుంది. ఇది దైవక స్వభావం. దేవుని ప్రజలముగా మనం ఈ లోకములో దైవక స్వభావాన్ని కలిగి ఉండాలి. దైవక స్వభావాన్ని ప్రతిబింబింపచేయాలి. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దాన్ని మనం తప్పక ద్వేషించాలి. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దాన్ని మనం తప్పక ప్రేమించాలి. కోపపడుడు కానీ పాపం చేయకుడి. కోపపడినప్పుడు పాపం చేసే అవకాశము తప్పక ఉంటుంది. అందుకే పాపం చేయకుడి అనే మాట అదనముగా చేర్చబడింది. కోపపడినప్పుడు భావావేశాలు, భావోద్రేకాలు మింటినంటే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పాపం చేసే అవకాశం తప్పక ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తిని గద్దించడం తప్పు కాదు, కానీ ఇక ఎన్నటికీ మానిపోని విధముగా ఎదుటి వ్యక్తి హృదయాన్ని గాయపరచడం తప్పు. ద్వేషముతోనో
కక్షతోనో ఎదుటి వ్యక్తిని గద్దించడము తప్పు. కోపపడటం ద్వారా, గద్దించటము ద్వారాను ఎదుటి వ్యక్తికి కీడు చేయటము తప్పు. కోపం ద్వారా ఎదుటి వ్యక్తిలో కోపోద్రేకాలు రేపి అతనితో పాపం చేయించడం తప్పు. మనము దైవిక నడిపింపుల్లో కోపపడినప్పుడు పాపం చేసే అవకాశం ఉండదు. అయితే మనము శరీర స్వభావంతో నడిపించబడినప్పుడు తప్పక పాపం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనము దేవుని నడిపింపును కోరుకోవాలి. దేవుని యొక్క నడిపింపు ప్రకారము నడుచుకోవాలి. ఇంతకు మన కోపము మనతో పాపం చేస్తుందా లేదా అని మనము కనుగొనటం ఎలా? సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అనే మాటలు పై ప్రశ్నకు మనకు సరైన జవాబు ఇవ్వబడింది. మన కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉన్నట్లయితే అది పాపంతో నిండుకొని ఉన్న కోపమేనని, ఆ కోపము మనతో పాపం చేస్తుందని మనం గ్రహించాలి. సూర్యుడు అస్తమించడానికి మునిపే మన కోపం మనలో ఉండి కనుమరుగైనట్లయితే అది పాపమునకు సంబంధించిన కోపం కాదని, ఆ కోపం మనతో పాపం చేయించటం లేదని మనం గ్రహించాలి. అసహనము, అయిష్టము, ఉద్రేకము మిళితమై ఉండే కోపములో తప్పక పాపం ఉంటుంది. అలాంటి కోపము దేవుడు అనుగ్రహించిన కోపమని మనం ఎలా చెప్పగలం? సూర్యుడు అస్తమించే సమయం నీవు దేవునితో సహవాసం చేసే సమయం. అది దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డంకులను తొలగించుకునే సమయం. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి అని 27వ వచనములో మనకు చెప్పబడింది. మన కోపాన్ని మనం హృదయాల్లోనే నిల్వ చేసుకుని ఉన్నట్లయితే అది మనలో ద్వేషాన్ని పెంచుతుంది, కక్షకు దారితీస్తుంది. సాతానుడి స్వభావాలైన ఈ రెండింటిని ఆ తర్వాత మనలో నుండి తీసివేయాలని ఎంత ప్రయత్నించినా తీసివేయలేం. ఫలితముగా అవి మనలో పెద్ద వృక్షాలుగా పెరిగి మరిన్ని పాప ఫలాలను ఫలించటము ప్రారంభిస్తాయి. దేవుని యొక్క ప్రజలముగా నిజముగా మనం ఎలా జీవించాలో, ఏ విధంగా కోపపడాలో ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిజముగా దేవుని మహిమపరిచే విధముగా, దేవుని గణపరిచే విధముగా మనము జీవించటము ప్రారంభిద్దాం. మన కోపము మేలు చేసేదిగా, మన కోపము సరిదిద్దేదిగా ఉండాలన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నిజంగా దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని గణపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మంచి కాపరి, మంచి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. కోపపడుడి కానీ పాపం చేయకూడి అనే అద్భుతమైన మాటలు ఈ రోజున ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. నిజముగా ప్రభువా, మా జీవితాల్లో మరి యథార్థమైన హృదయాలు కలిగి యోగ్యముగా మరి నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయ్యా, మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో అయ్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలు క్షేమం దయచేయండి, నీ కాపుదల దయచేయండి. నీ నామములో దీవించబడటానికి, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న అయ్యా మరి ప్రభువా, ప్రజలను మీరు కనికరించండి. నీ నామం తెలియని ప్రజలు అనేకులు ఉన్నారు, కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వారిని నామం తెలుసుకోవటానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి, నీ నామములో దీవించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. విధవరాళ్లను, దిక్కులేని వారిని, చెరసాలున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి, ధైర్యపరచండి. వారి క్షేమం దయచేయండి అయ్యా. వారందరికీ
రక్షణ దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, వారికి అవసరాలు తీర్చమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.